హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. పురుడైపోయిన తర్వాత పేగు ఎలాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి పేగు ఎండడానికైతే మనం డైలీ అన్నం తినేటప్పుడు కొద్దిగా పెప్పల్ పౌడరు ఇంకా సొంటి పౌడరు చేసి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. పేగు ఎండుతుంది అంటారు, పెద్దలందరూ చెప్తారు. ఫస్ట్ పెప్పళ్ళకి పొడి కళాయిలో వేపేసి తనకి మిక్సీలో పౌడర్ చేసేయాలి. ఇంకా సొంటి కూడా సేమ్ అలాగే పొడి కళాయిలో వేపేసి పౌడర్ మిక్సీ చేస్తామంటే పౌడర్ అయిపోతాయి. ఈ విధంగా పౌడర్ అయితే అయిపోతుంది అనమాట. ఇది పెప్పళ్ళు, ఇది సొంటి పౌడరు. పొరటాలకి భోజనం పెట్టేటప్పుడు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసి తెల్లుల్లిపాయలు 10 పలుకులు వేసి తెల్లుల్లిపాయలు నేతిలో కానీ నూనెలో కానీ వేపేసి పెట్టాలన్నమాట. నేనైతే నేతిలో వేపుతున్నాను. ఇలా 10 పలుకులు తెల్లుల్లిపాయ గుడ్లు తీసుకోవాలి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసి తెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఈ నేతిలో వేపుకోవాలి. ఇలా కొద్దిగా ఎరుపుగా వేపేసుకోవాలన్నమాట. అన్నం తీసుకోవాలి. అన్నంలో నెయ్యిలో వేపినవి తెల్లుల్లిపాయలు వేసేయాలి, తినాలన్నమాట. ఇది అన్నంలోనే తెల్లుల్లిపాయలు వేపినవి నెయ్యి అంతా కలిపేసి వేసేయాలి. వేసిన తర్వాత ఈ పెప్పల్ పౌడర్ అండి, ఒక చిటికీడు పెప్పల్ పౌడర్ వేసుకోవాలి. అలానే ఇది సొంటి పౌడరు ఒక చిటికీడు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. వేసి ఇది కలుపుకొని పొరటాలు తిన్నారంటే పేగు పచ్చిగా ఉంటుంది కదా, పేగు ఎండుతుంది అనమాట. త్వరగా ఒక నెల రోజుల్లోనే పేగు ఎండుతుంది, బాగుంటుంది. తొలి ఒక 2-3 ముద్దలు ఈ అన్నం అయితే తింటే పొరటాలకి చాలా మంచిదన్నమాట. నవ్యాకైతే పురుడైన తర్వాత నేను ఇలానే చేసి పెట్టాను. ఇదొక 2 నెలలు 3 నెలలు కానీ తిన్నారంటే పేగు ఎండుతుంది, దగ్గు జలుబు ఏమీ పట్టదన్నమాట. తల్లిపాలు పిల్లలు తాగుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమీ అవ్వదు. ఎందుకంటే పెప్పళ్ళు సొంటి 2 వేడి కాబట్టి తొందరగా పేగు ఎండిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వాచ్ మై ఛానల్.